నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు నాయుడు గారు దావూస్ పర్యటన చేసి వచ్చారు కదా. మన ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు, నేను ఇప్పుడు దాన్ని బాగు చేస్తాను అని పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారు. ఆ పెట్టుబడులు తీసుకొస్తారంటారా, అభివృద్ధి చేస్తారంటారా? ఏమా, చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరో మాకు తెలియదు. మా సీఎం గారు అబద్ధాల బాబు అంటే నాకు తెలుసమ్మా. మరి చంద్రబాబు నాయుడు అంటే ఎవరు మాకు తెలియదు. అబద్ధాల బాబు అయితే మా సీఎం గారు. ఆయన మాటలన్నీ అబద్ధాలే. ఎక్కడో దావోస్ పోనేయండి, అమెరికా పోనేయండి, సింగపూర్ పోనేయండి, ప్రతి ఒక్కటి నేనే తయారు చేశానంటాడు. ప్రతి ఒక్కదాన్ని నేనే తెచ్చానంటాడు. హైటెక్ సిటీ నేనే కట్టించానంటాడు. ప్రతి ఒక్కటి హైదరాబాద్ నేనే డెవలప్మెంట్ చేశానంటాడు. మరి ఆ పూర్వ రోజుల్లో నవాబులు పాప తయారు చేశారు. ఏది హైదరాబాద్ రాజధాని పెట్టేసినప్పుడు ఆ నవాబులు ఉన్న బిల్డింగ్లను పెట్టి ఆ విధంగా హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిన దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారు నెంబర్ 1గా చేశాడు. ఈయన ఎంత మట్టుకు ఉండేది దోసుకొని వచ్చేసి కోట్ల హైదరాబాద్ డెవలప్మెంట్ చేసేటప్పుడు దోసుకొని కోట్ల రూపాయలు ఈ రోజున మరి 2,000 కోట్లుగా 2 లక్షల కోట్లుగా సంపాదించుకున్నాడు, సంపద సృష్టించుకున్నాడు. దావూస్ వెళ్ళి ఏమీ లేదు. దావూస్ వెళ్ళినందుకు ఏం చేశాడంటే ఒక 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అందుట్లో కూడా అందాజా ఖర్చులు ఏ ఉంటాయి, ఆ ఖర్చుల్లో కూడా కమిషన్ వస్తుంది దీనికి. ఒకవేళ ఎంత ఖర్చు పెట్టినా ₹1,00,000 ఖర్చు పెట్టాడు అనుకోండి దావూస్లో, దాంట్లో 70% ఈ అకౌంట్లో రావాలి, 30% ఆ విధంగా కూడా ఇదన్నమాట. నిన్నటి చూసామమ్మా. ఏది మరి ఎంతోమంది డొనేషన్లు మరి ఫ్లడ్స్ టైంలో విజయవాడ వచ్చినప్పుడు ఎంతోమంది మరి కోట్ల రూపాయలు మరి ముంపు గ్రామాలకు ఇవ్వండి, ముంపు ప్రజలకు ఇవ్వమని పంచారు. చంద్రబాబు నాయుడు గారికి ఏది వచ్చినా కూడా ఇంట్లో తేనెతెట్టు పెట్టినట్టే, తుఫాను వచ్చినా తేనెతెట్టు పెట్టినట్టే, కరువు వచ్చినా తేనెతెట్టు పెట్టినట్టే, ఏది వచ్చినా. ఎందుకంటే సంపదకి బాగా జమ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఎవరో డొనేషన్లు ఇచ్చారు, కొంతమంది 1000 కోట్లు ఇచ్చారు. దానికి ఆడిట్ చెప్పే ప్రసక్తి లేదు కదా. ఆయన గారు సొంత అకౌంట్లో వేసుకోవటమే డబ్బు. ఫ్లడ్స్లో డబ్బులు మొత్తం కూడా సొంత అకౌంట్లో వేశాడు. ఏదో అరాకొరగా ఒక్కొక్కరికి ఏదో ఒక తులం పొలం పంచినట్టు చూపించేసి ఫోటోలకి పరిమితి అయ్యారు. ఇదమ్మా ఆయన చేసే అబద్ధాలు దావూస్ పర్యటన.